హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైసూర్ పప్పు ఎలా వండుతారో చూద్దాము. ముందుగా పప్పును నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఆవాల బదులు తాలింపు సామాన్లు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలి. దీన్ని కొంతమంది ఎర్రపప్పు అని కూడా అంటారు. ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి తాలింపునంతా తిప్పేసి మనం ముందుగా నానబెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పు అంతా ఈ తాలింపులో వేసేయాలి. ఈ పప్పు అనేది పులుసుకి అస్సలు బాగోదండి, తాలింపు పప్పే బాగుంటుంది. ఈ పప్పు ఈ తాలింపులో వేసిన తర్వాత ఒకసారి తిప్పాలి. ఇప్పుడు అందులో కొంచెం పచ్చిమిర్చి వేయాలి. ఒకసారి పచ్చిమిర్చిని కూడా ఈ తాలింపుతో తిప్పేసి వాటర్ పోసుకోవాలి. మనకి ఈ పప్పుకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ వేసిన తర్వాత పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, కారం వేసేసి ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని, సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. ఒక 5 minutes అట్లా ఉంచేసి దించేయడమే.